సో ఈ ప్రోగ్రామ్‌కి జనరల్ సెక్రటరీ గారు ప్రెజెంట్ మనతో పాటు ఉన్నారు. ఆయనతో మాట్లాడి అసలు ఇక్కడ ఏమేమి యాక్టివిటీస్ చేస్తున్నారు? ఈ యాక్టివిటీస్ చేయడానికి గల రీజన్ ఏంటి? అసలు అర్ధ శతాబ్ది ఉత్సవాలు అని దీనికి పెట్టడానికి గల ఈ పేరు పెట్టడానికి గల రీజన్ ఏంటి? వీళ్ళ ప్రాబ్లమ్స్ ఏంటి? అండ్ వీళ్ళు చేస్తున్న సేవలేంటి? ఇవన్నీ కూడా తెలుసుకుందాం. నమస్కారం సార్. నమస్తే మేడం. మాది అసోసియేషన్ ఫర్ ఏపీ పెన్షన్ సెటిల్డ్ అట్ హైదరాబాద్. అంటే ఆంధ్రప్రదేశ్లో రాష్ట్రం విడిపోయిన తర్వాత, యునైటెడ్ స్టేట్ విడిపోయిన తర్వాత ఆంధ్రప్రదేశ్లో రిటైర్ అయ్యి హైదరాబాద్లో సెటిల్ అయిన వాళ్ళము అందరూ మెంబర్స్ అండి. మా వాళ్ళు సుమారుగా 700 దాకా ఉన్నారండి. ఇంకా అక్కడ ఎక్కువ చాలామంది ఉన్నారు. మా దగ్గర ఇంకా ఎన్ని రోజుల వరకు టైం పడుతుంది. మా మెయిన్ ఉద్దేశం ఏంటంటే, మాకు ప్రతి చిన్న పనికి, మా ఆంధ్రప్రదేశ్ పెన్షన్ ప్రతి చిన్న పనికి మేము విజయవాడ పోవాలి. ఒక్కొక్క వ్యక్తి 2000 మంది 5000 మంది ఒక్కొక్కటి విజయవాడ పోవడం అంటే చిన్న చిన్న పనులకు పోవాలంటే ఇది ఇబ్బందికరంగా ఉంటుంది. కాబట్టి ఇది మా సంఘతరంగా రిప్రజెంట్ చేస్తే బాగుంటుందనే ఉద్దేశంతో మేము ఒక సంఘం ఎస్టాబ్లిష్ చేసాం. ఫస్ట్ ఫేజ్. రెండో ఫేజ్ ఏంటంటే, పిల్లలు వాళ్ళు ఇక్కడ సెటిల్ పెద్దవాళ్ళు 60 ఏళ్ళు దాటిన పిల్లలందరూ కూడా అక్కడ ఫారెన్లో అక్కడ సెటిల్ అయిపోతారు. వాళ్ళు చూసేవాళ్ళు ఉంటారు. కాబట్టి వాళ్ళని ఆదుకోవాలి, మనమే సహకరించుకోవాలనే కాన్సెప్ట్ మీద ఇది పెట్టండి. అంటే సేవా మార్గాన్ని బట్టి. ఇది కాకుండా మేమున్న సమాజంలో సమాజానికి మనం ఏం చేయగలం కూడా ఆలోచిస్తాం. మా సమస్యలే కాకుండా సమాజానికి మేము ఏం సేవ చేయాలని కూడా మేము ఆ యాంగిల్లో కూడా మేము ఆలోచించి ఈ సంఘం పెట్టడం జరిగింది. ఈ సంఘపరంగా మేము చాలా కార్యక్రమాలు చేసామండి. సపోజ్ దాతృత్వపరంగా కార్యక్రమాలు ఆలోచిస్తే అంటే మన నిలోఫర్ హాస్పిటల్కి ₹1,00,000 డొనేషన్ ఇచ్చామండి. చిన్నపిల్లల ఎక్విప్మెంట్ కానీ ఐవీ ఎక్విప్మెంట్ 20 లక్షల రూపాయలు ఇచ్చాం. అలాగే ఒక అనాథ బాధితుల వాళ్ళకి ఆశ్రమానికి వాళ్ళకి ఒక వెహికల్ కావాలంటే ఆడపిల్లలకి ఒక వెహికల్ కొని ఇచ్చామండి. అలాగే మెంటల్లీ రిటార్డెడ్ పీపుల్ వాళ్ళకి మెంటల్లీ రిటార్డెడ్ పీపుల్ కూడా వాళ్ళకి ఎక్విప్మెంట్ కొని ఇచ్చామండి. అలాగే మరి ఆధ్యాత్మికంగా కూడా ఏదైతే వేద పండితులు ఉన్నారో ఆ వేద పండితులకు కావాల్సిన వేద పుస్తకాలు ROR మిషను ప్లస్ వాళ్ళకి కావాల్సిన గిన్నెలు అవన్నీ కూడా ఒక 60,000 పెట్టి 50,000 పెట్టి కొని ఇచ్చామండి. ఇది కాకుండా మేము మన విజయవాడలో అన్న క్యాంటీన్ పెట్టినప్పుడు, ఆంధ్రప్రదేశ్లో అన్న క్యాంటీన్ పెట్టినప్పుడు మా సంఘం తరపున మొట్టమొదటి 2 lakhs ఇచ్చామండి. మేమే ఫస్ట్ ఇచ్చామండి. అసలు ఆ బ్యాంక్ అకౌంట్, అన్న క్యాంటీన్కి సంబంధించిన గవర్నమెంట్ బ్యాంక్ అకౌంట్ కూడా ఎక్కడ ఉందో కూడా తెలియనప్పుడు ఆ బ్యాంక్ అకౌంట్ గుంటూరులో పలానా చోట ఉంది అని కనుక్కొని వేరే చేసి అక్కడ పెద్దవాళ్ళతో మాట్లాడి మేము చెక్ ఇచ్చి ముఖ్యమంత్రి గారికి స్వయంగా వెళ్ళి చెక్ ఇవ్వడం జరిగింది. మాదే మొట్టమొదటి డొనేషన్ 2 lakhs మేము ఇవ్వడం వలన ఈవేళ సుమారుగా అది అన్నా క్యాంటీన్ మేము ఇవ్వడం కాదు, మా తర్వాత చాలామంది ఇవ్వడం వల్ల అన్నా క్యాంటీన్ అద్భుతంగా నడుస్తుంది. ముఖ్యమంత్రి గారు ఆశించిన విధానంగా నడుస్తుందండి. ఒకటి. రెండవది మాకు విజయవాడలో మన వరదలు వచ్చినప్పుడు మా సంఘం నుంచి మేము 2 లక్షలు ఇవ్వడం జరిగింది. అంటే సుమారు 4 రోజుల గ్యాప్లోనే మళ్ళీ 4 రోజుల గ్యాప్లో మా వాళ్ళ సభ్యులందరూ స్పందించి 2 లక్షలు ఇవ్వడం జరిగింది. ఆ 2 లక్షలు కూడా మేము ముఖ్యమంత్రి గారు పర్సనల్గా ఇస్తే ఆయన చాలా అప్రిషియేట్ చేశారు. ఏం బ్రదర్ మళ్ళీ వచ్చామంటే ఇది సార్ అంటే ఆయన ఈ ఫెల్ట్ వెరీ హ్యాపీ. అంటే మేము చేసి అంటే అదొకటే కాకుండా గుంటూరు జనరల్ హాస్పిటల్ కూడా ₹1,00,000 ఇచ్చాం. ఈ ₹1,00,000 దేనికి ఇచ్చామంటే అక్కడ IVF అంటే పిల్లలకి వెళ్ళడానికి సంబంధించిన ఎక్విప్మెంట్ ఒక ఇన్స్టిట్యూట్ స్టార్ట్ ఒక మిషన్ కొనడానికి ఒక ₹1,00,000 ఇచ్చామండి. ఇది కాకుండా సామాజిక ఉమెన్స్ వింగ్ అని పెట్టామండి. మహిళా విభాగం పెట్టాం. మహిళా విభాగం ఏంటంటే మహిళలకు సమస్యలు మహిళలకి వాళ్ళకి చెప్పుకుంటే కొంచెం వాళ్ళకి ఒక ఉపశమనం లభిస్తున్న ఉద్దేశంతో మహిళా విభాగం పెట్టడం జరిగింది. వాళ్ళు కూడా మంచి కార్యక్రమాలు చేయడానికి మేము ఎంకరేజ్ చేస్తున్నామండి. మూడవది కల్చరల్ విభాగం. మన ఈ వయసులో ఒంటరిగా ఉండడం వలన మనం మైండ్ కూడా ఏదో బాధలో ఉన్నట్టుగా ఉంటుంది. ఈ 60 ఏళ్ల తర్వాత కూడా వీళ్ళతో కూడా పాటించాలి. వీళ్ళు పాడితే ఒకళ్ళు ఇంట్లో పాడుకున్నా సరే మానసికంగా వాళ్ళు హ్యాపీగా ఉంటారు ఉద్దేశంతో ఒక గ్రూప్గా ఉంటే ఇంకా బాగా ఉంటుందని ఉద్దేశంతో కల్చరల్ వింగ్ ఏర్పాటు చేసాం. ఈ కల్చరల్ వింగ్లో కూడా అద్భుతంగా పాడేవాళ్ళని ఉన్నారు, 5 ఉన్నారు. అది మా దానికి కల్చరల్ వింగ్ మెయిన్గా యాంకర్గా మా మెయిన్ సపోర్టింగ్గా టెక్నికల్ సపోర్ట్ ఏదైనా ఇచ్చేది రమాదేవి గారిని ఒక ఆవిడ ఉన్నారు. ఆవిడ చాలా అద్భుతంగా పాడతారు. ఆవిడ మా రామారావు గారు ఆధ్వర్యంలో నడుపుతాను. ఇలాగ ప్రతి వింగ్ కన్వీనరు అలాగే బిల్డింగ్ కమిటీ పెట్టాలని, హెల్త్ కమిటీ పెట్టాలని. ఏంటంటే మా ఉద్దేశం ఏంటంటే, నేను ఒకటే చెప్తాను మా వాళ్ళందరికీ, మనము సర్వీస్ చేసాం అయిపోయింది. ఇప్పుడు మనం సేవ చేయాలి. సమాజానికి సేవ చేస్తే నెక్స్ట్ జనరేషన్కి ఆదర్శంగా ఉంటాం మనం. ప్లస్ దాంతోపాటు మన సమస్యలు పట్టించుకో మా మెంబర్స్ కావాల్సిన ఆధార్ క్యాంపెయిన్ నిర్వహించాం. ప్లస్ వాళ్ళకి EHSలో హెల్త్ కార్డ్స్ ప్రాబ్లం అంటే అది చేసాం. ఇప్పుడు గవర్నమెంట్ని హెల్త్ ఇన్సూరెన్స్ ఇమ్మంటున్నాం. మీ హెల్త్ కార్డు పనిచేయట్లేదు కూడా హెల్త్ ఇన్సూరెన్స్ ఇమ్మంటున్నాం. ఇది కాకుండా మేము నెక్స్ట్ కార్యక్రమాల్లో ఇంకా చాలా చేయబోతున్నామండి. అయితే సార్, మీరు ఏదైతే ఉందో ఈ రిటైర్డ్ అయిన ఎంప్లాయీస్ అందరూ కూడా ఇందులో జాయిన్ అవుతున్నారు. ఇందులో జాయిన్ అవ్వడానికి ఎలా జాయిన్ అవ్వాలి? వాళ్ళు మిమ్మల్ని ఎలా కన్సల్ట్ అవ్వాలి ఏంటి? అదే మా సంఘానికి ఒక
అసోసియేషన్ అకౌంట్ చిక్కడపల్లిలో ఉందండి. దాంతో క్యూఆర్ కోడ్ ఉంది. ఈ యాన్యువల్ సబ్స్క్రిప్షన్ మాది రూ. 1500 అండి. ఆ యాన్యువల్ సబ్స్క్రిప్షన్ కడితే కనుక మాది అసోసియేషన్ డైరెక్ట్గా వెళ్ళిపోతుంది. తర్వాత మేము ఐడి కార్డు ఇస్తామండి. ఆ ఐడి కార్డు వలన వాళ్ళకి మేము ఏదైతే హాస్పిటల్లో ఎంఓయూ కుదుర్చుకున్నామో వాళ్ళ ద్వారా డిస్కౌంట్లు రావడం, అక్కడ ఇన్పేషెంట్ డిస్కౌంట్ కానీ అవుట్ పేషెంట్ డిస్కౌంట్ కానీ ఇవన్నీ రావడం జరుగుతుంది. ఇవన్నీ అడ్వాంటేజెస్ ఉన్నాయి ఐడి కార్డు మేము ఇవ్వడం వలన. ఇంకోటి ఏంటంటే అది డైరెక్ట్గా వాళ్ళకి ఐడి కార్డు మేము చేసి పంపించేస్తామండి. అది ప్రెసిడెంట్ సెక్రటరీ సిగ్నేచర్తో పాటు ఆ పెన్షనర్ సిగ్నేచర్ కూడా ఐడి కార్డు ఉంటుంది. ఇప్పుడు విజయ డయాగ్నోస్టిక్ కార్డు మా ఐడి కార్డు చూపిస్తే ఆటోమేటిక్గా 25% డిస్కౌంట్ ఇచ్చేస్తారు. 10,000 రూపాయలు బిల్ అయిందనుకోండి, 2,500, 7,500 చేస్తారు. ఇట్లాగే మాకు చాలా బెనిఫిట్స్ ఉన్నాయండి. మీరు నమ్మరు, నేను చెప్పడం కదండి. విజయ డయాగ్నోస్టిక్ వాళ్ళు చెప్పారు మా ద్వారా సుమారు 8 లక్షల బిజినెస్ వచ్చింది. మా ద్వారా ఒక 2 ఇయర్స్లో మా ద్వారా 8 లక్షల బిజినెస్ వచ్చింది. దానివల్ల కన్సెషన్ డిస్కౌంట్ మళ్ళీ పెంచారు వాళ్ళు, 20 నుంచి 25 చేశారు. అంటే నేనంటే మేము ఎట్లా ఉంటున్నామంటే మా సంఘం అభివృద్ధి చెందాలి. టు బీ ఫ్రాంక్గా చెప్పేది ఏంటంటే ఆంధ్ర రాష్ట్రాల్లో కానీ తెలంగాణలో కానీ మా అంత వైబ్రెంట్ సంఘం ఎక్కడా లేదు. ఆంధ్రప్రదేశ్ ఢిల్లీలో కూడా నేను ఆల్ ఇండియా స్టేట్ పెన్షన్ ఫెడరేషన్కి స్పెషల్ ఇన్వైటీని, అక్కడ కూడా మీటింగ్ వెళ్ళాను. అక్కడ కూడా ఆ చైర్మన్ గారు అప్రిషియేట్ చేశారు. అక్కడ ఆయన చైర్మన్ అంటే ఆయన 90 లక్షల మందికి పెన్షనర్స్కి 90 లక్షల పెన్షనర్స్కి చైర్మన్ ఆయన కూడా మీరు చేసిన అక్కడ చేయలేదు అప్రిషియేషన్ ఇచ్చారు. సో దట్ ఈస్ ద క్రెడిబిలిటీ హ్యావ్ గాట్ ఇట్. ఆ క్రెడిబిలిటీ మేము సంపాదించామండి. అది మా సంఘం గొప్పతనం. అయితే సార్ ఈరోజు ఈ అర్ధశతాబ్ది ఉత్సవాలు ఏవైతే ఉన్నాయో అవి జరపడానికి గల రీజన్ ఏంటి? అవి జరపడానికి రీజన్ ఏంటంటే మాది 2 ఇష్యూస్ ఏంటంటే, ఒకటి ఏంటంటే 5 ఏళ్ళు అయిన సందర్భంగా, అంటే మేము రిటైర్ అయిన 5 ఏళ్ళు అయిన సందర్భంగా ఒక ఉత్సవం అనేది చేస్తే మా మెంబర్స్ కూడా ఉత్సాహం వచ్చి అరే ఇంకా కొంచెం మనం కూడా పాల్గొందాం, దీన్ని యాక్టివేట్ చేసి పాల్గొందాం, కొత్త మెంబర్ తెద్దామని ఉత్సాహంతో ఉంటుందని. ప్లస్ మీ 5 ఏళ్ళు మీ సంఘం ఏం చేసిందని సంఘానికి జనరల్ సభ్యులు బాధ్యత తెలియాలి, మేము చెప్పాలి, బాధ్యత ఉంది. ఏ సంవత్సరం అసలు ఏం పెడతాం, బట్ 5 సంవత్సరాలు కలిపి మేము ఏం చేసామన్నది బుక్లెట్ సాగునీరు వేసామండి. ఆ సాగునీరులో వివరంగా అని ఇవ్వడం జరిగింది. ప్రభుత్వంలో కూడా మా లెటర్కి కానీ మా అసోసియేషన్ కానీ క్రెడిబిలిటీ ఉంది ఈరోజు. డెఫినెట్గా యూ హ్యావ్ క్రెడిబిలిటీ. ప్లస్ ఏమో ముఖ్యమంత్రి గారు ఈ సందర్భంలో చెప్పేది ఏంటంటే, ముఖ్యమంత్రి గారు నన్ను ఒక డిఏ ఇచ్చారు. దానికి మాకు ప్రైమ్9 టీవీల్లో కూడా నేను చాలాసార్లు డిబేట్లో పాల్గొనే అవకాశం సీఓ గారు కల్పించిన సందర్భంగా కూడా మాట్లాడడం జరిగింది. దాని ఉద్దేశం కూడా ఆ రోజు పవన్ కళ్యాణ్ గారు చేసిన హెల్ప్ కూడా మీరు ప్రైమ్9 టీవీలో కూడా మాట్లాడడం జరిగింది. వీటి వలన ఈ ప్రైమ్9 టీవీలో 3-4 సార్లు పాల్గొనడం వలన మా అభిప్రాయాలు ఓపెన్గా స్పష్టంగా చెప్పడం వలన ఏం జరిగిందంటే, అసలు ఈ మా పెన్షనర్స్ ఏ విధంగా బాధపడుతున్నారు, ఎంత ఇబ్బంది పడుతున్నారు, ఏది డైరీ నెసిటీ అనేది మేము చెప్పడం జరిగింది. దానివల్ల ప్రభుత్వం ఇవాళ ఒక డిఏ ఇచ్చింది. ఇంకా కూడా మిగతావన్నీ ఇష్యూస్ అన్నీ కూడా కన్సిడర్ చేస్తారని ఆలోచిస్తున్నాం. ముఖ్యమంత్రి గారిని కోరేది ఏంటంటే, అయ్యా మేము మా పెన్షనర్స్ ప్రాబ్లమ్స్ అన్నీ కూడా మీరు ఏదైతే మేనిఫెస్టోలో పెట్టారో దానికి ఒక డైరెక్టరేట్ పెట్టండి, సింగిల్ విండో సిస్టమ్ పెట్టండి. అలాగే హెల్త్ కార్డులు మాకు పనిచేయట్లే, మాకు ఇన్సూరెన్స్ కార్డులు ఇవ్వండి. ఈ పెన్షనర్ స్లిప్లో మటుకు ఒక్కొక్క పెన్షనర్కి ఎంత ఉందో అనేది పెన్షనర్ స్లిప్లో మెన్షన్ చేయండి. సో దట్ పెన్షనర్ చనిపోయిన ఫ్యామిలీ మెంబర్స్కి ఇంతనే అమౌంట్ రావాలని తెలుస్తుంది. కాబట్టి ఈ 3 ఇష్యూల మీద ముఖ్యమంత్రి గారు కనికరం చూపించాలని, వారి యొక్క ఆదేశాలు ఇవ్వాలని మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. థ్యాంక్ యూ సార్. తప్పకుండా మీరు ఏదైతే గవర్నమెంట్ని కోరుకుంటున్నారో అవన్నీ కూడా నెరవేరాలి. మీరు ఇలాంటి ప్రోగ్రామ్స్ మళ్ళీ ఎన్నో చేయాలి, దాంట్లో మేము పాల్పంచుకోవాలని చెప్పేసి మా ఛానల్ నుండి మేము మీకు ఎంత సపోర్ట్ ఇవ్వగలమో అంత సపోర్ట్ ఆల్రెడీ ఇస్తున్నాము, ఇక మీద కూడా ఉంటుందని చెప్తూ. సో ఇది అన్నమాట ఈరోజు ఎపిసోడ్. అయితే మళ్ళీ ఒక న్యూస్తో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ కీప్ వాచింగ్ ప్రైమ్9.